హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గ్రోహుడి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఏలూరులో పెట్టిన బర్డ్ ఎగ్జిబిషన్కి అయితే మనం వచ్చేసాము. బర్డ్ ఎగ్జిబిషన్ థీమ్ అయితే ఇలా ఉందండి. మనకి ఎగ్జిబిషన్ బర్డ్స్ కాబట్టి ఇలాగా యానిమల్స్ తో బర్డ్స్ తో చాలా బాగా డిజైన్ చేశారు. ఎంట్రన్స్ లోనే పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా చాలా చాలా లుక్ అయితే బాగుందండి. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఒక పెద్ద లయన్ ని పెట్టారు. అది చూడగానే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ లైన్ ముందు ఇలాగా డ్రమ్స్ పట్టుకొని ఉన్నట్టు పెట్టారనమాట. ఇంకా చిన్న చిన్న లైన్స్ కూడా పెట్టారు. జనాలైతే చాలా ఎక్కువ మందే ఉన్నారండి. ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ బాగుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం ఇన్ని బర్డ్స్ ని ఒకే చోట చూడాలంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్ కి తప్పకుండా వెళ్ళండి. చిన్న పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ చుట్టూ అట్మాస్ఫియర్ ని చూసేసాం కదా, మరి ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోయి ఏమేం బోర్డ్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలాగా స్నేక్ నోట్లోంచి వెళ్తున్నట్టు భలే డిజైన్ చేశారండి. చిన్నపిల్లలు అయితే చాలా చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే ఇలా గొరిల్లా థీమ్ తో ఇలా పెద్ద గొరిల్లాని పెట్టారు. చుట్టూ అయితే ఎప్పుడు ఎగ్జిబిషన్ లో పెట్టే విధంగా 3D పిక్చర్స్ అయితే పెట్టారనమాట. ఇవి కూడా ఒకసారి చూసేద్దాం. ఇలా చూసేసి మొత్తం అప్పుడు లోపలికి వెళ్దాం అనమాట. బర్డ్ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా కష్టం అండి నాకు తెలిసి. ఎందుకంటే ఆ బర్డ్స్ ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఫుడ్ అది పెట్టి, లేదంటే కనుక కష్టం. చూడండి, ఎంటర్ అవ్వగానే ఇలా మకావో దర్శనమిచ్చింది. ఈ మకావోతో ఫోటో దిగాలంటే 50 రూపీస్ అండి. అది హాయ్ కూడా చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలాగా ఒక టైప్ ఆఫ్ కోడి అనమాట ఇది. ఇలా ఉందనమాట, కలర్ కలర్ గా. చూడడానికి అయితే నెమలిలా ఉంది, కానీ నెమలి కాదండి, కోడి ఇది. దీనికి తినడానికి ఫుడ్ కూడా అన్నింటికి లోపల పెట్టారనమాట. అవి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు హ్యాపీగా తింటున్నాయి. ఇంకా ఇదో రకం కోడిపుంజు పెట్ట అండి. ఇవైతే మనకి రోజు చూసే వాటిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఇంకా బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బర్డ్స్ మనం ఇంటి దగ్గర తెచ్చుకునే ఒక కోడి పిల్లలు రంగు అవి చూసుకోవాలంటేనే చాలా కష్టం అండి. అవి పాడైపోతా ఉంటాయి, బ్రతకవు అసల. అలాంటిది ఇన్ని బర్డ్స్ ని ఇన్ని రోజులు ఎలా మెయింటైన్ చేస్తున్నారో కదా, చాలా గ్రేట్. అందుకే వెళ్ళి ఇలాగ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే ప్యారెట్స్ అండి. చాలా ప్యారెట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా నచ్చుతుంది, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి బర్డ్స్ అన్నీని. చూడండి, ఇలాగా అవి ఆ కర్ర మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇంతమంది జనం ఉన్నారు కదా, కొంచెం భయం భయంగానే చూస్తున్నాయి. ఇవి ఇంకో రకం బర్డ్స్ అన్నమాట. ఇవి కూడా ఇలా అటు ఇటు గంతులు వేస్తూ ఉన్నాయన్నమాట. వీటికి కూడా జనాలుతో అలవాటు అయిపోయినట్టుంది. ఇవైతే నిద్రపోతున్నాయి. ఎవరు ఎంత పిలిచినా కూడా అస్సలు కదలట్లేదు అనమాట. ఇవి ఇంకో టైప్ ఆఫ్ బర్డ్స్. ఇవి గ్రే కలర్ లో ఉండి నోస్ అయితే ఇలా పింక్ కలర్ లో ఉంది. అన్నీ ఒకటే సైజులో ఉన్నాయన్నమాట. ఇవి ఇంకో టైప్ ఆఫ్ ప్యారెట్స్ అండి. ఇలా రెండు ప్యారెట్స్ ఉన్నాయి. బాగున్నాయి ఇవి కూడాని. దీని పక్కనే ఒక నల్లది ర్యాబిట్ ఉందండి, కుందేలు. చిన్నపిల్లలకి కుందేలు అంటే ఇష్టం కదా, చాలా బాగా ఇష్టపడతారు. వీటిని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం కదండి. చూడండి, ఇంచక్క నీట్గా భలే మెయింటైన్ చేశారు. ఈ ప్యారెట్స్ అయితే ఇలా పైకి ఎక్కేసి చూస్తున్నాయి. ఇవి తెల్ల పిల్లులండి. ఇవైతే చాలా సీరియస్గా చూస్తున్నాయి, ఎవరు పిలిచినా కూడా. చూడండి ఎలా చూస్తున్నాయో. ఇంకా ఇది ఊసరవెల్లని అనుకుంటున్నానండి. అవునో కాదో కామెంట్ చేయండి. ఇదైతే అంతగా కదలట్లేదు. నేను అనుకోవడం దీనికి ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కదలలేకపోతుందేమో అనుకున్నాను. ఇంకా ఆయన వచ్చి ఇలాగా మూవ్ చేశారు. దీన్ని మూవ్ చేస్తే మాత్రం ఇలా కదిలిందనమాట. ఆ తర్వాత ఇదేంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఉందనమాట ఇది. చూడడానికైతే ఇలా ఉంది. ఇంకా ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాట్ అనుకుంటున్నానండి. ఇది ఇలాగా ఫుడ్ తినేసి ఒక మూలకెళ్ళి ఇంచక్క రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఎవరు పిలిచినా పలకట్లేదు. ఈ హచ్ డాగ్ అవినండి. చిన్నపిల్లలు డాగ్స్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఎలాగో హాలిడేస్ కాబట్టి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఇలాగ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బర్డ్స్ అయిన తర్వాత చిన్నపిల్లల బొమ్మలది ఒక షాప్ కనిపించిందండి. చిన్న చిన్ని బొమ్మలది. చిన్నపిల్లల స్పెట్స్ కానీ, బాల్స్ కానీ, చిన్న చిన్నవి ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఒక షాప్లో పెట్టి అమ్ముతున్నారనమాట. ఇలా ఉన్నాయి చిన్నపిల్లలవి. ఇది అయిన తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మొత్తం అన్ని లేడీస్ ఐటమ్స్ అనమాట.
మీకు తెలిసిందే కదా, ఎగ్జిబిషన్‌లో లేడీస్‌ని అట్రాక్ట్ చేసే విధంగా బాగా డిజైన్ చేస్తారు. ఇలాగా లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న రిబ్బన్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఫ్లక్కర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పైగా ఆన్‌లైన్ మీద కొంచెం కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. నచ్చితే గనక కొనండి. ఇదిగోండి చూడండి, మనకి తీసుకునే డ్రెస్సులకి అన్నింటికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా లేటెస్ట్ మోడల్స్‌తో చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ గానీ, నెక్ పీసెస్ గానీ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అవి కూడా ఇక్కడ బాగా డిస్‌ప్లే చేశారనమాట. నచ్చితే గనక ట్రై చేయండి. ఈ క్లిప్స్ అనేవి కాస్ట్‌తో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఫ్లక్కర్స్ రూ. 20, రూ. 10 అలా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ కూడా కొత్త మోడల్స్ ఉన్నాయన్నమాట. చిన్ని చిన్ని క్లిప్స్ కూడా ఇలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇలాగా మొత్తం అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ అవి కూడా బాగున్నాయి. రిబ్బన్స్ టైపు హెయిర్ బ్యాండ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా బాగున్నాయి. ఇంకా పెద్ద వయసు వాళ్ళకి, ఇంకా కిచెన్లో వాడుకునే లేడీస్కి ఉపయోగపడే ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చెక్కవి బయట ఎక్కువగా దొరకవు కదా, ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇలాగా చపాతీ కర్రలు కానీ ఇలాంటివి చెక్కతో చేసిన ఐటమ్స్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఇంకా జల్లెడలు, ఇంకా ఇక్కడ స్టీల్‌ది రేకు చెట్లు అలాంటివి కూడా అమ్ముతున్నారనమాట. అవి మనకి బయట అంతా ఎక్కువ వెయిట్‌లో ఉంటాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తక్కువ వెయిట్‌లో తక్కువ కాస్ట్‌లో దొరుకుతున్నాయి కాబట్టి ఎవరైనా యూజ్ కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, అవసరం ఉన్నవాళ్ళు. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న జ్యూట్ బ్యాగ్స్ కూడా చాలా డిజైన్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా ఇలా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తక్కువ కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. ఇలా సెల్ ఫోన్ పెట్టుకునే చిన్న చిన్న పౌచెస్ ఇవి కూడా బాగున్నాయి. లేడీస్ కొంచెం పెద్ద ఏజ్ వారు కూడా వాడే బ్యాగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. జ్యూట్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ రిబ్బన్ హెయిర్ బ్యాండ్స్‌లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రూ. 30, రూ. 20 కొంచెం బీడ్స్ అవి వచ్చి లేటెస్ట్ మోడల్స్‌లో ఉన్నాయి. ఇంకా ఇలా కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇలా కీ చైన్స్ ఇవన్నీ చాలా కొత్త మోడల్స్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సిల్వర్ కలర్ నెక్ పీసెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో లాకెట్స్ అవి కొంచెం డిఫరెంట్‌గా వచ్చి బాగున్నాయండి. సింపుల్‌గా కావాలంటే సింపుల్‌వి ఉన్నాయి. లేదు కొంచెం హెవీగా కావాలన్నా కూడా ఉన్నాయి. అవి ఎక్కువ బయట దొరకవు కదా! ఇక్కడ చాలా మోడల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి సిల్వర్ కలర్ నెక్ పీసెస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. కాస్ట్‌తో సహా చూపిస్తున్నాను కదా! ఇదిగోండి ఇవి చైన్స్ టైపు అనమాట. లాకెట్స్ వచ్చి ఉన్నాయి సిల్వర్ కలర్‌వి. గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ గానీ, నెక్ పీసెస్ గానీ, ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే గన్స్ అవి కూడా షాప్స్ ఉన్నాయి. ఇంకా జెంట్స్‌కి కొంచెం టైమ్ పాస్ అవ్వడానికి ఇలాంటి టెడ్డీ బేర్ గేమ్స్, బాల్స్‌వి, ఇంకా బెలూన్ గేమ్స్, గన్ షాట్స్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇవి కూడా కొంచెం టైమ్ పాస్‌కి బానే ఉన్నాయండి. ఇంకా జెయింట్ వీల్ బ్రేక్ డాన్స్ ఇలాంటివి కూడా పెట్టారు. చిన్న పిల్లలవి కార్‌వి అవి ట్రైను ఇలాంటివి కూడా పెట్టారనమాట. బాగా ఎంజాయ్ చేశారు చిన్న పిల్లలైతే మాత్రం. చాలా బాగా నచ్చుద్ది వాళ్ళకి. ఇలా తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు. ఇంకా మీకు ఫుడ్ తినాలనుకుంటే ఇలా ఫ్రెష్‌గా పొటాటో చిప్స్ అలాంటివి నూడిల్స్ అలాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు. ఇలాగా అప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రెష్‌గా ఇస్తున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.